హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బయట అంతా క్లీన్ చేసిన, కింద పైన అంతా ఫ్రెష్ అప్ అయిపోయిన నేను కూడా. తర్వాత ఇప్పుడు చాయ్ వాటర్ పెడుతున్నా. ఇప్పుడైతే పాల ప్యాకెట్ తీసుకొని పాలు పెట్టుకుంటున్నా. తర్వాత చాయ్ కూడా పెడతా ఫ్రెండ్స్. ఈ బర్రె పాలు ఫ్రెండ్స్, ఇవి బాగా మీగడ ఉంటుంది మంచిగా. గీ తయారు చేసుకోవచ్చు. నేనైతే మీగడ తీసి పెట్టుకుంటా. ఫ్రెండ్స్, మేమైతే ఎక్కువ చాయే తాగుతాము. చాయ్ అలవాటు ఉంది. అందరు చాయే తాగుతారు. అసలు పాలు తాగమంటే పిల్లలు అసలు పాలే తాగరు. తర్వాత అంతా క్లీన్ చేసి బయట అంతా అయిపోయింది కదా. ఇప్పుడైతే ముగ్గులు వేస్తున్నా ఫ్రెండ్స్. కలర్లు వేస్తున్నా. ఇది పైన వేస్తున్నా ఫ్రెండ్స్. మస్తు ముగ్గులు వస్తాయి కానీ టైం మర్చిపోతాం ఫ్రెండ్స్ వేయనికి. డైలీ కూడా అటు సైడ్ ఇటు సైడ్ ఇట్లా ఫ్లవర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. మంచి రెడ్ కలరు బాగుంది. ఫ్లవర్ కలర్ నింపిన తర్వాత ఫ్రెండ్స్, మీరు టీ తాగిరా? నేనైతే టీ కూడా తాగేసిన. చూడండి ఫ్రెండ్స్, రెడ్ కలర్ మంచిగా, రెడ్ మధ్యలో బ్లూ. ఇంకా కింద కూడా వేయాలి ఫ్రెండ్స్ ముగ్గులు. పెద్ద ఎక్కువేమి వేయలే, లైట్గా తక్కువనే వేసినాం ఈరోజు కలర్స్. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. బాగుందా? నచ్చిందా మీకు? ఇక్కడైతే చిన్న చిన్న డాట్స్ పెట్టి వేసుకున్న ఫ్రెండ్స్. నేనైతే ఇది కింద వేస్తున్నా ఇప్పుడైతే. ఇక్కడ ఇదంతా స్టెప్స్ ఉంది కదా, దానిపైన మొత్తం ముగ్గు రాలిపోతుంది, అసలు నిలబడదు. ఇగో రథం వేసిన ఫ్రెండ్స్ నేను. ఇది ఓల్డ్ మోడల్ రథం. ఇది ఎల్లో కలరు ఇంకా బ్లూ కలర్ కలిపితే అది మెహందీ కలర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే గీతల ముగ్గు వేస్తున్నా కింద. సిమెంట్ కాకుండా ఇట్లా కింద మాత్రం మంచిగా వస్తాయి ముగ్గులు ఫ్రెండ్స్. ఇది గులాబీ పువ్వు ఎట్లుందో చెప్పండి. మంచి బ్లూ కలర్ వేసిన. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది ముగ్గు. కలర్స్ ఇంకా కింద ఫ్లోరింగ్ రెడ్ ఉన్నందుకు అంత బాగాలేదు. ఇక్కడ చూడండి కింద ఎంత బాగుందో మట్టి పైన. సింపుల్గానే వేసిన ఫ్రెండ్స్. ఇంకా పైన క్లీన్ చేయలే ఇంట్లో ఫ్రెండ్స్. అవి కూడా ఇంట్లో క్లీన్ చేయాలి. ఇంకా వంట చేయాలి, టిఫిన్ చేసి. ఇక కైట్స్ మస్తు తెచ్చుకోరు మా వాళ్ళు. అన్ని గిన్ని గానం కైట్స్ అని నేను చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇంక ఇప్పుడు వంట కూడా స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. రైస్ పెట్టేసిన. చికెన్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. చికెన్ కోసం అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా ఇప్పుడు.
ఇప్పుడైతే ఫ్రంట్ కెమెరా ఆన్ చేసిన ఫ్రెండ్స్ నేను సెల్ఫీ. ఇప్పుడు రైస్ కూడా అయిపోయింది. తర్వాత పూరీ కోసం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూరీ చేద్దామని పూరీ పిండి కలుపుతున్నా, గోధుమ పిండి. వాటర్ చూసుకొని పోసుకోవాలి ఫ్రెండ్స్, ఒకటేసారి పోసినాం అనుకో మెత్తగా అవుతుంది. నేనైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నా. ఇంకా బజ్జీలు అంటాము, గారెలు అంటాము, అవి కూడా ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. అయితే వాటర్ సరిపోలేదు, ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నా. మెత్తగా కలుపుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి, అప్పుడు ఇంకా స్మూత్గా వస్తుంది పిండి. ఇక్కడ రైస్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా, మళ్ళీ మెత్తగా కాగలదని. మళ్ళీ నానింది అనుకో అప్పుడు ఇంకా మెత్తగా అవుతుంది. అందుకనే చూసుకొని తడుపుకుంటున్నా. బాగా గట్టిగా నొక్కి పట్టి ప్రెస్ చేసి బాగా ప్రెస్ చేయాలి పిండిని, అప్పుడు స్మూత్ అవుతుంది. ఇప్పుడైతే ధనియాల పౌడర్ లేదు చికెన్ కర్రీ కోసము, అందుకే ధనియాలు అయితే కొంచెం ఫ్రై చేసి మిక్సీకి వేసుకుందాం పౌడర్కి, అందుకనే ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్. తర్వాత ఇది వచ్చేసి గరం మసాలా, కొంచెం టేస్ట్ పోయిందని చెప్పి మంచి ఇట్లా సన్న మంట మీద ఫ్రై చేస్తున్నా, టేస్ట్ మంచిగా వస్తుంది మళ్ళీ. ఇదైతే ఇందాక చెప్పిన కదా బజ్జీలని, దానికోసము బియ్యం పిండి 1 కప్పు, మైదా 1 కప్పు, శనగపిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు అన్నీ వేసుకొని అందులో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మంచి నువ్వులు, జీలకర్ర, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అవన్నీ వేసుకొని మొత్తం ఫస్ట్ కలుపుకొని తర్వాత వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా చూసుకొని కలుపుకోవాలి, లేదంటే మెత్తగా అయితే మళ్ళీ మంచిగా రావు. నేనైతే ఇవన్నీ సింపుల్గా చేసేస్తా ఫ్రెండ్స్, అతి కష్టంగా కాదు, ఈజీగా డైలీ చేసే పనుల్లాగా చేసేస్తే ఇవైతే ఏవైనా సరే, పూరీలైనా, ఇవి బజ్జీలైనా, మురుకులైనా. వాటర్ కొద్ది వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా రెడీ అయిపోయింది చూడండి మంచిగా. ఇప్పుడైతే చికెన్ కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్, దానికోసం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా కదా ఇందాక, పచ్చిమిర్చి, ఆనియన్స్ అవి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకున్నా కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా, అది కూడా పచ్చి వాసన పోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నా ఫ్రెండ్స్. మంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, మంచి స్మెల్ వస్తుంటుంది. అల్లం వెల్లుల్లి ఇప్పుడు వేస్తున్నా, ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కలు తీసుకుందాం. బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వస్తాయి మొత్తము, వాటర్ వచ్చిందాక మూత పెట్టి మగ్గనివ్వాలి.
చూడండి ఫ్రెండ్స్, వాటర్ పోయినాయి కదా మంచిగా మొత్తం. ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడైతే కారం. నేనైతే కొబ్బరి పౌడర్ని కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న. అందులో ఒక టమాటా కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్న ఫ్రెండ్స్. మొత్తం పేస్ట్ పట్టుకొని పెట్టుకున్నా. కారం, ఉప్పు, కొబ్బరి పొడి పేస్టు, తర్వాత ఇది ధనియాల పొడి ఇందాకనే పట్టుకున్నా కదా, కొద్దిగా జీలకర్ర పొడి, తర్వాత చికెన్ మసాలా వేసి కలుపుకుంటున్నా ఫ్రెండ్స్. కొద్దిసేపు ఉడకనిద్దాము. నేనైతే ఇప్పుడు ఇవి గారెలు చేస్తున్నా. మంచి నూనె బాగా హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్, అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి. తక్కువ మంట మీద నూనె కాగకుండా వేస్తే మాత్రం చాలా సేపు ఫ్రై చేయాలి. అవి ఆయిల్ ఆయిల్ ఉంటాయి. మంచిగా అటు ఇటు తింపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకుందాం బయటికి. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయ్యింది కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్. ఇప్పుడు గరం మసాలా వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్, ఇందాక బజ్జీలు వేయించిన కదా, ఇప్పుడైతే పూరీలు చేసిన చూడండి. కర్రీ రెడీ. అవి వేసుకున్న తర్వాత కొత్తిమీర కొద్దిసేపు ఉంచుతున్నా. ఇప్పుడైతే రెడీ అయిపోయినట్టే. ఇంకా పూరీలు కూడా మంచిగా వంగినాయి చూడండి ఫ్రెండ్స్. ఇంకా చికెన్ కర్రీ రెడీ, గారెలు రెడీ. బాయ్ ఫ్రెండ్స్.